ఈ సుపారీ దొంగ తన షూ కింద ఒక షార్ప్ బ్లేడ్ని ఫిక్స్ చేసుకుంటాడు. ఆ తర్వాత క్లబ్లోకి వెళ్లి ఎవరికీ తెలియకుండా తన షూతో ఒక వైర్ మీద ఉన్న ప్రొటెక్టివ్ లేయర్ని కట్ చేస్తాడు. దానివల్ల లోపల ఉన్న పిన్ బయటకు వచ్చేస్తుంది. వెంటనే నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్లి తన ఇంకో షూకి ఉన్న డైమండ్ని ఉపయోగించి అక్కడ ఉన్న గ్లాస్ ఫ్లోర్ని మెల్లగా కట్ చేస్తాడు. దీనివల్ల ఆ గ్లాస్ ఫ్లోర్ ఈజీగా బ్రేక్ అయ్యేలా తయారవుతుంది. సరిగ్గా అదే టైంలో ఆ కిల్లర్ టీంలోని ఒక అమ్మాయి అక్కడున్న డ్రింక్ గ్లాస్లో డ్రగ్ కలిపిన ఐస్ క్యూబ్ని వేస్తుంది. అందులో ఏముందో తెలియక ఒక వెయిటర్ ఆ గ్లాస్ని తీసుకెళ్లి ఒక వీఐపీ కస్టమర్కి సర్వ్ చేస్తాడు. అయితే వాళ్ల ప్లాన్ సక్సెస్ అయింది అనుకునేలోపు ఆ వీఐపీ ఆ డ్రింక్ తాగే ముందు గ్లాస్ని చాలా జాగ్రత్తగా చెక్ చేస్తాడు. అది గమనించిన క్లబ్ ఓనర్ అతను పెద్ద కస్టమర్ కదా అని వెంటనే ఇంకో గ్లాస్ కొని డ్రింక్ పోస్తాడు. దీంతో ఆ వీఐపీకి ఎలాంటి డౌట్ రాకుండా ఆ డ్రింక్ తాగేస్తాడు. ఇక డ్రగ్ ఎఫెక్ట్ స్టార్ట్ అయ్యాక ఆ కిల్లర్ ఒక బిలియర్డ్ బాల్ తీసుకుని రూఫ్ టాప్కి వెళ్తాడు. కానీ అతను వెళ్తున్నప్పుడు తన షూలోని బ్లేడ్ జారి కింద పడిపోతుంది. టార్గెట్ మిస్ అవ్వకూడదని అతను అది పట్టించుకోకుండా పైకి వెళ్తాడు. అక్కడ ఆ బిలియర్డ్ బాల్ని కింద పెట్టి ఇందాక తను కట్ చేసిన గ్లాస్ ఫ్లోర్ మీద ఉన్న ఫిష్ ట్యాంక్ని పగలగొడతాడు. అతను ప్లాన్ చేసినట్టే ఆ ట్యాంక్లోని వాటర్ అంతా కింద ఫ్లోర్ మీద ఉన్న కట్ వైర్ మీద పడుతుంది. అదే టైంలో గ్లాస్ పగిలిన సౌండ్ విని ఎవరో షూట్ చేస్తున్నారేమో అని భయపడి జనం అంతా అటు ఇటు పరిగెడుతుంటారు. ఆ వీఐపీ అక్కడి నుండి ఎస్కేప్ అవుదామని చూస్తాడు కానీ మత్తులో ఉండటం వల్ల బ్యాలెన్స్ తప్పి కరెంట్ పాస్ అవుతున్న ఆ నీళ్లలో పడి స్పాట్లోనే చనిపోతాడు. ఈ గ్యాప్లో ఆ కిల్లర్ ఇంకా అతని అసిస్టెంట్ జనంతో కలిసి ఏమీ తెలియనట్టు బయటకు వెళ్లిపోతారు. నెక్స్ట్ డే పోలీసులు ఇన్వెస్టిగేషన్ కోసం అక్కడికి వస్తారు. వాళ్లు చెక్ చేస్తున్నప్పుడు కిల్లర్ మనిషి కూడా వాళ్లతోనే ఉంటాడు. ఎవరూ చూడకుండా క్రైమ్ సీన్ దగ్గర ఉన్న ఆ బ్లేడ్ని దాచేస్తాడు. అంతేకాదు ఆ బిలియర్డ్ బాల్ని కూడా వెతికి తీసి దాని ప్లేస్లో పెడతాడు. చివరికి పోలీసులకి ఎలాంటి క్లూ దొరకదు.